హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 35. సో, ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ పైన నా ఇంప్రెషన్ ఏంటంటేనండి 2 థింగ్స్. ఫస్ట్ అయితే గనక నాగార్జున గారు సూపర్‌గా ఉన్నారు. అసలు ఇంకా చిన్నగా, ఇంకా చిన్నగా, ఇంకా చిన్నగా అయిపోతున్నారా ఏంటా అన్నట్టు అనిపించింది. చాలా బాగున్నారనమాట. అదొకటి. రెండోది అసలు ఎపిసోడ్ పరంగా అయితే గనక కంటెంట్ ఆర్ వాటెవర్ ద పాయింట్స్ చెప్పినవి వాళ్ళని తిట్టినవి అన్నీ బావున్నాయి. గానీ ఫ్యూచర్ ఎపిసోడ్స్ అంటే రేపటి నుంచి వచ్చే ఎపిసోడ్స్‌కి అసలు ఎందుకు పనికిరాని ఎపిసోడ్‌లాగా అయితే నాకనిపించిందండి. అది ఎందుకు అన్నది డీటెయిల్‌గా చెప్తాను. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన సీజన్స్‌లో గానీ, లేకపోతే ఇంతకుముందు లాస్ట్ 3 వీక్స్ బట్టి గానీ, వాళ్ళ ఆట మార్చుకోవడానికో అట్‌లీస్ట్ ఈ లాస్ట్ 3, 4 వీక్స్ వాళ్ళ ఆట మార్చుకోవడానికి ఉపయోగపడింది. అంటే ఇండివిడ్యుయల్‌గా నేనెలా ప్లే చేయాలన్నది వాళ్ళ తప్పులు హైలైట్ చేస్తే అది ఎందుకు అన్నది చేంజెస్ చేసుకోవచ్చు అన్నది వాళ్ళకర్థమయ్యి కొంతమంది చేంజ్ అయ్యారు. కొంతమంది ఇంకా కొద్దిగా అలాగా అయ్యి వచ్చారనమాట. ఒకవేళ చేంజ్ అవ్వకపోతే ఎలాగైనా గూడా ఎలిమినేట్ అయిపోతారు. బట్ దాని తర్వాత మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఒక ఇద్దరి మధ్యన రైవల్రీ. ఒక ఇద్దరు టీముల మధ్యన రైవల్రీ ఆర్ ఇద్దరు టీముల మధ్యన ఆర్ ఇండివిడ్యువల్స్ మధ్యన వాళ్ళకి పోటీ ఎలాగా? వీళ్ళు ఎందుకు ఇలా హైలైట్ అవుతున్నారు? వీళ్ళు ఎందుకు ఇలా డ్రాప్ అయిపోతున్నారు? లేకపోతే వీళ్ళ యొక్క ప్లే బావుంది. వీళ్ళ యొక్క ప్లే బాలేదు. గేమ్ ప్లే అనేది. అవన్నీ తెలిసేవి. కొన్ని పాయింట్స్ అన్నా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇండివిడ్యువల్ కానివ్వండి, లేకపోతే టీమ్ గేమ్ అవ్వనివ్వండి, లేకపోతే నెక్స్ట్ మండే ఎటువంటి నామినేషన్స్ జరుగుతాయి? ఎందుకు ఈ ఈ కాలిక్యులేషన్స్ అన్నీ ఎలా మారుతాయి అన్నది మనం ఎపిసోడ్ చూసి చెప్పుకునేవాళ్ళం. సాటర్‌డే, సండే ఎపిసోడ్స్. బట్ ఈరోజు ఎపిసోడ్ అయితే గనక నాకు అసలేం నచ్చలేదండి. అది 2 థింగ్స్ మళ్ళీ. ఒకటేంటంటే ఆల్రెడీ లీక్స్ వచ్చేయడం వల్ల మనకు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండా అయిపోయిందనమాట. రెండోదేంటంటే దీనివల్ల ఏమి ఉపయోగంరా నే అది ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి డైలాగ్ లాగా ఏమి ఉపయోగంరా నీ వల్ల దేశానికి అని అన్నట్టు సంబంధం లేదనమాట. వాటెవర్ ద ఎపిసోడ్‌లో వచ్చిన కంటెంట్ ఏమి దాని తర్వాత ఎపిసోడ్స్‌కి వాళ్ళ యొక్క ఆట వాళ్ళ యొక్క ఆటకి గూడా అది ఎక్కడ ఉపయోగపడదనమాట. సో, ఎపిసోడ్ లోపలికెళ్ళిపోతే గనక ఆఫ్టర్ కెప్టెన్సీ టాస్క్ అవ్వనివ్వండి, లేకపోతే ఇది లేకపోతే మార్నింగ్ అనుకుంటున్నాను. భరణి వచ్చేసి తనూజకైతే చెప్తున్నారనమాట. "నువ్వు అన్ని నిర్ణయాలు ఇదిగా తీసేసుకోకు, ఆలోచించి తీసుకో. నీకెవరు సపోర్ట్ చేశారో వాళ్ళకి ఇది చెయ్యి" అని చెప్పి ఇక్కడ సంజన గురించి అంటే సుమన్ శెట్టి వచ్చి ఏమన్నా చెప్పాడేమో అనండి. సంజన సపోర్ట్ చేయలేదు. బట్ నీ దగ్గరికొచ్చి చేశానని చెప్పిందని. బట్ నాకైతే ఎక్కడ అంటే మనం చూసిన ఎపిసోడ్ వరకే చూసానండి. నేనైతే లైవ్ అయితే కవర్ చేయలేదది. ఎపిసోడ్‌లో అయితే గనక తనైతే పాయింట్స్ అయితే చెప్తుందనమాట. నేను తనూజకైతే సపోర్ట్ చేస్తాను అని చెప్పి. ప్లస్ తన ప్రిఫరెన్సెస్ గూడా మిగిలిన వాళ్ళతో పోలిస్తే తనూజకున్నాయనమాట. అంటే అటు సైడ్ కళ్యాణే కాబట్టి కళ్యాణ్‌తో పోలిస్తే ఇటు సైడ్ తనూజకివ్వాలి అని తను అనుకుంది. అది ఏదైనా రీజన్ అవ్వండి. ఆల్రెడీ తను నాకు సాక్రిఫైస్ చేసింది కాబట్టి నేను నీకు చేస్తున్నానని అది గేమ్ ప్లాన్ కాబట్టి మనం ఏం తప్పు పట్టలేమనమాట. బట్ ఇక్కడికొచ్చేసి భరణి అయితే చెప్తున్నాడు. ఆమెను నమ్మొద్దు. ఆమె ఏం చేయలేదు. నీకు సుమన్ ఒక్కడే సపోర్ట్ చేశాడు. ఇది ఎలా తెలిసిందా అన్నది మనకెక్కడ ఎయలేదు. లేదంటే గనక లైవ్‌లో అయితే లేదండి. నేనైతే ఎక్కడ చూడలేదనమాట. సో, అది మేబీ మరి మండే ఎపిసోడ్స్ నుంచి ఏదన్నా చేంజెస్ వస్తాయేమో చూడాలనమాట. బట్ మనకైతే తెలీదు. నెక్స్ట్ వచ్చేసి కానీ అక్కడ అగైన్ ఇంకా ఇక్కడ భరణిని అంతగా నమ్మట్లేదు కాబట్టి అసలుకే నిన్నంత రిఫ్ట్ జరిగింది కాబట్టి అందరి మధ్యన. సో, అది కూడా తనూజ పట్టించుకుందో, పట్టించుకోలేదో అన్నట్టుగా అనిపిస్తోంది. చూడాలి తను ఎప్పుడెప్పుడు తన మూడ్‌లో ఉంటుందా అన్నది తెలీదు గాబట్టి. సో, తనుజ అయితే కరెక్ట్‌గా గెస్ చేస్తుందా? లేకపోతే నిజమా? కాదా? అన్నది తెలుసుకుంటుందా? లేదా? అన్నది మనకు తెలీదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా భరణి ఏమో ఇమ్మాన్యుయల్‌తో మాట్లాడుతూ ఉంటాడు. ఇమ్మాన్యుయల్‌తో అడుగుతారనమాట. మనం ఇలా చేశాము గానీ తనకు అర్థం గావట్లేదు ఇది అదని చెప్పి. ప్లస్ ఇమ్మాన్యుయల్ గూడా ఇక్కడ మాట్లాడతాడు. తనకి ఎక్కువ బాధ ఎక్కడేసిందంటే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నేను చెయ్యట్లేదు అన్నట్టుగా ఇది. బట్ ఒకటైతే చెప్పాడండి. సంజనాకి చేసినా గూడా నేను తనూజకే చేసినట్టయింది. ఎందుకంటే నేను తన దాంట్లో వాటర్ పోయడం ఎంతసేపు పోయకుండా ఆ పక్కకెళ్ళి పోసాను అంటే ఏంటి అర్థం అంటే తనకి సపోర్ట్ చేసినట్టే అని. ఇదే ఇమ్మాన్యుయల్‌లో నచ్చందండి.
ఇది ఇలాంటివి చేస్తే ఎక్కువ చేస్తే అంటే ఇప్పుడు తన కామెడీ గాని లేకపోతే వేరే గేమ్ ప్లే అంతా కూడా బాగుంది కాబట్టి ఇది కొద్దిగా మినిమల్‌గా అయిపోయింది. లైక్ 1 ఆర్ 2% ఇష్యూస్‌లా అనిపిస్తాయి గానీ లేకపోతే గనక మున్ముందు ఇంకా టఫ్ అయిపోయినప్పుడు గేము తనది గుంటనక్క పనిలా అనిపిస్తూ ఉంటుందనమాట. అంటే ముందర ఒకటి చెప్పి వెనకాల గోతులు తీసినట్టయితే గనక అది గేమ్ ప్లే ఎవరికీ నచ్చదు. సో, ఇమ్మాన్యుయల్ ఇది మార్చి డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ నేను సంజనాకి సపోర్ట్ చేస్తా, లేకపోతే తనూజకి సపోర్ట్ చేస్తా ఈ విషయంలో అని జెప్పి తను ఏ విధంగా ఆలోచించుకొని వేస్తే అది బావుంటుంది ఆ స్టెప్స్. తనకు గూడా ప్లస్ అవుతుంది. లేదంటే గనక వీళ్ళు టైటిల్ విన్నర్ అవ్వడం అనేది జరగదండి. సో, ఎవరైతే మంచిగా ఆలోచించి మాట్లాడతారో వాళ్ళకైతే టైటిల్ విన్నర్ అయితే గెలుపు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో, ఇంక దాని తర్వాత 'నాగార్జున' గారి ఎంట్రీ, 'నాగార్జున' గారి సాంగ్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి దాని తర్వాతేమో ఆయన 'బిగ్ బాస్' ఇంట్లోకెళ్ళి వీళ్ళందరికీ అడ్వైస్‌లయితే ఇచ్చారు. నేను పాయింట్స్ ప్రకారం రాసుకోలేదండి. సో, ఎవరెవరికి ఏం అడ్వైస్ ఇచ్చారో వరుసగా చెప్పుకుందాం. యాక్చువల్‌గా ఆల్రెడీ సేవ్ అయిపోయిన వాళ్ళకేమో అందరికీ గోల్డెన్ స్టార్స్ ఇచ్చి వాళ్ళకి యొక్క ఇష్యూస్ ఏం జరిగాయి అన్నది రైజ్ చేశారు. అలాగే సేవ్ కాని వాళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లాక్ స్టార్స్ అయితే ఇచ్చారనమాట. సో, వన్ బై వన్ ఎవరెవరికి ఏ పాయింట్స్ చెప్పారో అన్నది విందాము. ఫస్ట్ అయితే గనక ఇమ్మాన్యుయల్‌కేమో గోల్డెన్ స్టార్ ఇచ్చి తను సంచాలక్‌గా చేసిన విధానాన్ని బాలేదు. సో, అది చూసుకోమని జెప్పారనమాట. సంచాలక్‌గా తను ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకున్నాడో మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా ఆ బెలూన్స్ టాస్క్ వల్ల తన వల్ల సంజన వాళ్ళ గేమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఆబ్వియస్‌గా సంజనాకి 100 పాయింట్స్ రావాల్సింది బికాస్ ఆఫ్ వీళ్ళ సంచాలకే ఫస్ట్ ప్రైమర్లీ అట్ ద సేమ్ టైమ్ ప్లేయర్స్ గూడా ఇన్‌కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల అది స్పాయిల్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఇన్‌కరెక్ట్‌గా ఫౌల్‌గా గేమ్ ఆడినా గూడా సంచాలక్‌గా అది ఊహించి ఇది ఫౌలు, ఇది తప్పు అన్నది చెప్పి అట్‌లీస్ట్ వీళ్ళకి ఒక పాయింట్స్ అన్నా వచ్చేటట్టు చేసుంటే అప్పుడు సంచాలక్‌ది తప్పు అవ్వదండి. సో, ఇక్కడైతే 100%లో గ్యారంటీగా ఒక 80-90% సంచాలక్‌దే తప్పు. ఆ 10% ప్లేయర్స్ తప్పని నా నిర్ణయం అనమాట. సో, ఇమ్మాన్యుయల్ అనేది అది డెసిషన్ రాంగ్ కాబట్టి చెప్పారు క్లియర్‌గా. "నువ్వు తలకెక్కించుకోకు. ఒక ఏంటది గోల్డ్ స్టార్ నుంచి సిల్వర్ ఆర్ బ్లాక్‌కొచ్చేస్తావు జాగ్రత్త" అని చెప్పారనమాట. ఇంక దాని తర్వాత ఏమో గోల్డెన్ స్టార్ భరణికిచ్చారు. "భరణి నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. కాకపోతే నాకున్న ఇష్యూస్ ఏంటా అని చెప్తానని" చెప్పి ఆయనకి ఈ దాన్నేమంటారు శ్రీజాని తోసేసింది గానీ ఇదంటే ఇంకా ఈయనకి ముందరే చెప్పేస్తాడు గదా! నేను బెడ్ టాస్క్‌లో ఇలాగ ముందరే పడిపోయాను. నేనే పడినట్టు అనిపిస్తోంది. అక్కడ అన్‌ఫెయిర్ డెసిషన్ తీసుకున్నాను. లేకపోతే శ్రీజాని తోసేయడం అది నా మిస్టేక్ ఇదని చెప్పేసాడనమాట. బిగ్ బాస్ నాగార్జున అయితే క్లియర్‌గా కన్వే చేశారనమాట. "నువ్వు ఏదో అనుకుంటున్నావు. నీ గేమ్ అయితే ఏం బాగుండట్లేదు. మాకు నచ్చట్లేదు." ఆడియన్స్‌లో నుంచి గూడా ఒక ఆమె చేత చెప్పించారనమాట. మీకు బాండ్స్ ఎక్కువైపోయి ఎవరికి సాయం చేయాలి, ఎవరికి చేయకూడదు అన్నది నిర్ణయం తీసుకుంటున్నారు. అది మేము చూడలేకపోతున్నాం. ఎప్పుడు బయటికి పంపిద్దామా అని ట్రై చేస్తున్నాం అని చెప్పడం. అలాగే గేమ్స్‌లో గూడా శ్రీజాని తోసేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మాట్లాడుతున్న వ్యక్తిని అలా తోసేయడం కాదు. అట్ ద సేమ్ టైమ్ అక్కడ తనూజ పేరు చెప్పినా గూడా తనూజతో బాండింగ్ వల్ల తనూజ నుంచి శ్రీజాని తోసేయడం కరెక్ట్ కాదు అని చెప్పారనమాట నాగార్జున గారు. అలాగే గనక ఈ బాండ్స్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా తన గ్రాఫ్ అయితే ఇంకా పడిపోతుంది. ఇప్పటికే సేఫ్ జోన్‌కి వెళ్ళిపోయి ఆడతాడనేది అందరికీ క్లియర్‌గా అర్థమైపోయింది. ఇంట్లో వాళ్ళకి గూడా అర్థమైపోయింది. ఇది ఫేస్ టు ఫేస్ ఎవరితోటైనా క్లాష్ జరిగితే బావుంటుందండి. ముఖ్యంగా భరణి, తనూజ ఆర్ భరణి, ఇమ్మాన్యుయల్, సంజన, భరణి ఇలాగా తను ఒక రకంగా పాజిటివ్‌గా ఉండేది. సడెన్‌గా నెగెటివ్ అయితే ఏ విధంగా క్లాష్ వస్తుందా అని చూడాలని ఉంది. బట్ అది జరుగుతుందో లేదో మనకైతే తెలీదనమాట. ఇంకా చెప్తారనమాట. వీకెండ్ వచ్చేసరికి నువ్వు మిస్టేక్స్ అని ఒప్పుకుంటే సరిపోదు. అదేదో వీక్‌లోనే ఎక్కడైతే అక్కడ ఏ గేమ్ అప్పుడు ఎటువంటి మిస్టేక్ చేసావు అన్నదన్నా ఒప్పుకుంటే పీపుల్ పర్సెప్షన్ మారుతుంది అని చెప్పారు. సో, చూద్దాము ఎంతవరకు తను అలాగా చేంజెస్ చేయకుండా మాటలు చెప్తాడో అన్నది. ఇంక దాని తర్వాత ఏమో తనూజకైతే గనక వీడియో అయితే ఏసి చూపించారండి. ఈ వీడియో అసలు దేనికి పనికిరాదండి. అది తనూజకి వేయాల్సిన అవసరమే లేదు. అంటే తను ఆ స్టేజ్‌లో భరణి అని ఎలా చెప్పాడంటే బికాస్ ఆఫ్ డెమాన్ పవర్‌ని చెప్పినట్టుగా ఉన్నట్టుగా హల్చల్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో గాని లేకపోతే ఇప్పుడు చూపించిన దాంట్లో. నాకైతే అక్కడ అంత చూపించినట్టుగా ఏమి అనిపించలేదండి. ఏదో
తను ఏదో కాలు చూపించుకుంటున్నాడు, చెప్తున్నాడు ఇదని చెప్పి మేబీ వీళ్ళు సైకిల్ చేసుకున్నా, ఇది చేసుకున్నాను తినకి ఖచ్చితంగా కళ్యాణ్‌కి ప్లస్ అవ్వాలి అన్నట్టుగా చేశాడని నేనైతే అనుకోను. కళ్యాణ్ అక్కడ చూసి ఆ విధంగా అనుకుని గెస్ చేసే ఉంటాడని నా ఉద్దేశం. అంత ఖచ్చితంగా అది కనుక్కొని వీళ్ళిద్దరు గూడపటాని చేశారు అన్నట్టుగా నాకైతే ఏమి అనిపించలేదండి. ఇది పక్కన పెడితే ఇక్కడ వచ్చిన ఎవరు మన తనుజాకి కళ్యాణ్ మీద ఎటువంటి ఇంప్రెషన్ ఉంటుందా అన్నది, లేకపోతే డీమాన్ పవన్ మీద ఎటువంటి ఇంప్రెషన్ ఉంటుందా అన్నది మనం ఈ బిగ్ బాస్ చెప్పడానికి ట్రై చేశారు గానీ, నాకు అసలు వాళ్ళిద్దరికి మధ్యన ఎవరు మన తనుజాకి అంత బాండింగ్ దీనివల్ల బయటనేమో అంత నెగటివిటీ ఏమి వాళ్ళిద్దరి మధ్యన జరిగినందుకేమి నేను అనుకుంటున్నానండి. అంటే తిన్ని టాప్ 1 పొజిషన్‌కి తీసుకెళ్ళడానికి ఇలా వాటి చూపిస్తారేమో. బట్ ప్రస్తుతానికైతే తనకిను భరణికున్న బాండ్‌ని బ్రేక్ చేయాల్సింది. భరణి, తనూజ గురించి ఏదైనా వెనకాల చెప్పినవో ఏదైనా ఉంటే అట్‌లీస్ట్ ఆ రైవల్రీ ఆర్ వాటెవర్ ఆ చేంజెస్ జరిగేవి అని నాకనిపించిందనమాట. అంతేగాని దీనివల్ల తనూజ యొక్క గేమ్ ప్లే అయితే చేంజ్ అవుతుందని నేనైతే అనుకోను. బట్ చూడాలి అది వీడియోని ఎలాగ తీసుకుంటారు అన్నదనమాట. ఇంకైతే చెప్తారు, ఇంక నువ్వు భరణితో ఇలాగుండి లేకపోతే దివ్యకి ఎలా ఇస్తున్నారు ఇది అని చెప్పన్నప్పుడు, అంటే దివ్యకి కూడా గోల్డెన్ స్టార్ తను సేవ్ అయిపోయింది కాబట్టి ఇచ్చినప్పుడు దివ్యని అడుగుతారు, ఏంటి భరణి నీకే ఇస్తున్నాడు లేకపోతే ఐ మీన్ తనూజాకే సపోర్ట్ చేస్తున్నాడు, నీకు సపోర్ట్ చేయట్లేదు అంటే నువ్వు బాధపడుతున్నావు అంటే, అదేం లేదు సార్, కాకపోతే ఏంటంటే ఇలా నేను అర్థం చేసుకుంటానని చెప్పి అంటే తను అర్థం చేసుకోదా, నేను స్మైలీతో ఉంటాను, నేను ప్లెజెంట్గా ఉంటానంటే తను ఉండదా అన్నట్టుగా ఇలా నాగార్జున గారు 1-on-1 చెప్పినప్పుడు నాకైతే సూపర్గా అనిపించింది అనమాట. కాకపోతే ఏంటంటే దివ్య గేమ్ అయితే బాగుంది, బాగా ఆడుతున్నావు, ఇంకా ఇంప్రూవ్ చేసుకో. బట్ బెడ్ టాస్క్‌లో నీకు ఎక్కడ అన్‌ఫెయిర్ జరిగినట్టు ఏమి అనిపించలేదా శ్రీజ విషయంలో గానీ, ఇది గానీ అంటే శ్రీజ విషయంలో జరగలేదు అన్నట్టుగా చెప్పింది. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రూప్ అయ్యే చేశారు కాబట్టి ఇక్కడ భరణి వాళ్ళు నా గురించి ఐ మీన్ గ్రూప్ చేస్తే ఏం తప్పు ఉంది అన్నట్టుగా వెనకేసుకొని వచ్చారు. బట్ అలా తోసేయడం తప్పు అన్నది చెప్పలేకపోయారు. చెప్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే తిను పడిపోయి తిని డ్రెస్ సరిగ్గా లేనప్పుడు శ్రీజ దిగి అట్లీస్ట్ ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో దిగి చేశారు కాబట్టి తిను కూడా నేను కాళ్ళు కిందన పెట్టాను, ఓన్లీ ఆ డ్రెస్ అంత హడావిడిగా చేయాల్సిన అవసరం లేదు, భరణి గారిది తప్పు అని కొద్దిగా చెప్పుంటే బాగుండు అనిపించింది. తనూజ విషయాల్లో తప్పైతే చెప్పారు, వేరే శ్రీజ విషయాల్లో తప్పు అనేది అయితే చెప్పలేదనమాట. ఇంకా రాము రాథోడ్‌కి తన కెప్టెన్సీ చాలా చాలా బాగుందని చెప్పారు. ఇంక ఇలాగే ఫాలో అవ్వాలని చెప్పారు. క్లియర్‌గా అయితే రాముకి చెప్పాల్సిన అయితే ఇన్పుట్ అయితే అది ఖచ్చితంగా వచ్చిందండి. నువ్వు ఎక్కువ అంటే నీ మాట ఎవరు పట్టించుకోరు అన్నట్టుగా ఉండిపోతావు గానీ, నీకు భయపడేటట్టు లేకపోతే నిన్ను దారిలో పెట్టుకోవాలి అనుకున్నట్టు నువ్వు చెయ్యట్లేదు. సో, సంచాలకుగా దీనిలాగా ఫర్మ్ కిందుండు. ఏం పాయింట్ పెట్టాలనుకున్నా కూడా హెసిటేట్ చేయకు, హైడ్ అవ్వకు అని చెప్పడం జరిగిందనమాట. సో, డెఫినెట్‌గా ఇదైతే తనకి ప్లస్ అవుతుంది. తన గేమ్ అయితే మార్చుకోవడం అని కాదు, ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేసుకుని అయితే తనకైతే పాయింట్స్ వచ్చాయి రాముకి. అప్లాయిడ్స్ కూడా తనకి రావడం కరెక్టేనండి. తనైతే ఆట అయితే బాగా ఆడుతున్నాడు. ఇక్కడిదక్కడ లేకపోతే కొద్దిగా డంబ్‌గా ఉండడం అవన్నీ పర్సనాలిటీ బట్టి వచ్చాయి గానీ, గేమ్ పరంగా అయితే తనేం చేయట్లేదు. ప్రస్తుతానికైతే తన ఆట న్యూట్రల్‌గా కాకుండా ఇంకొద్దిగా అబోవ్ యావరేజ్ కానీ బాగా ఎళ్తోందనమాట. చూడాలి ఇంకా మున్ముందు ఎలా ఉంటుంది వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. ఇంక దాని తర్వాత కళ్యాణ్ పడాలా గేమ్‌లో అయితే గనక రాము విషయంలో ఇంకోటి కూడా ఏం చెప్పారంటే, ఇలా గేమ్స్ దీంట్లో అంటే ముఖ్యంగా బెలూన్ టాస్క్ గానీ, లేకపోతే సంచాలక్‌గా చేసిన దాంట్లో శ్రీజాని తోసేసినప్పుడు భరణి పడిపోయినప్పుడు ఎందుకు నువ్వు స్టాండ్ అవుట్ తీసుకోలేదని చెప్పి, ఇక్కడ ఇంకొక మాట చెప్పుంటే బాగుండేది. భరణి కాబట్టి నువ్వు తనకి సపోర్ట్ చేసావా అని చెప్పి అడుగుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఆ రోజు ధీమాన్ పవన్ పోతే రీతూ చౌదరికి వస్తుందని మనం చెప్పుకున్నాం మన రివ్యూలో. సేమ్ అదే నాగార్జున అయితే ఫ్లోరా గారికి చెప్తారనమాట. ఇక్కడ అట్ ద సేమ్ టైమ్ రాముని అడుగుతారు, నువ్వెందుకు ఒప్పుకున్నావు, తను
చెప్పినా కూడా అని చెప్పి రాము అయితే ఇక్కడైతే ఏమీ చెప్పడు. అక్కడ ఎందుకంటే గేమ్‌లో తనని చూసాం అనమాట మనం. న్యూట్రల్‌గా అలా ఉండిపోతాడు. సరే ఏదైతే అది ఉంది భరణి కాబట్టి ఎవరు పోయినా పర్వాలేదులే అనుకుని ఉన్నట్టుగా నాకు అనిపించిందనమాట. ఇంకా కళ్యాణ్ పడాలకి మంచి అప్లాడ్స్ వచ్చాయి. తను మంచిగా ఆడాడు. నిజంగానే 2 వీక్స్ తను అనుకున్నది చేశాడు. తనకి బయటన ఎటువంటి సిట్యుయేషన్ ఉందో తెలీదు కాబట్టి వాటెవర్ సెల్ఫిష్ వేలోనో లేకపోతే గేమ్ వేలోనో తను ఆలోచించి తీసుకున్న నిర్ణయాలన్నీ వర్కౌట్ అయ్యాయి. పాజిటివ్ అయ్యాయి. మిగిలిన వాళ్ళతోటి కామ్‌గా ఉండి లేకపోతే ఏడుపు మొహం పెట్టో లేకపోతే ఏదైతే అది ఆట తీరు ప్రదర్శించో మంచిగా ఆడడం వల్లో తనకైతే పాజిటివ్ అయితే వచ్చిందండి. ఇదే గ్రాఫ్ అయితే కొనసాగితే మంచిగా ఉంటుంది. వేరాజ్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలనమాట. అంటే తిను వైల్డ్‌గా ఉంటాడా? అందులో ఈ కెప్టెన్సీ వచ్చిన తర్వాత తిని యాటిట్యూడ్ ఏమైనా చేంజెస్ ఉంటుందా? మారతాడా ఏంటా అన్నది చూడాలనమాట. సో, అది కళ్యాణ్ పడాలాకిచ్చారు. ఇలాగా గోల్డెన్ స్టార్స్ వచ్చిన వీళ్ళ 6గురికి కమెంట్స్ అయితే ఇవొచ్చాయండి. ఆహ్, ఇంకెవరు మిగిలారు? కళ్యాణ్ పడాలా, తనూజ, సారీ ఒక్క నిమిషం అండి. భరణి, దివ్య, ఇంకా రాము రాథోడ్, ఇమ్మాన్యుయల్. ఓకే. అందరిది అయింది. ఇమ్మాన్యుయల్‌ది కూడా చెప్పాను కదా! ఇమ్మాన్యుయల్‌కైతే సంచాలక్‌గా మెయిన్ డెసిషన్స్ బాలేదు. ఇంకా క్లియర్‌గా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంక దాని తర్వాత బ్లాక్ స్టార్స్‌కి వచ్చేది ఎవరు అంటే సంజన అండ్ ఫ్లోరాకైతే చెప్పారు. సంజన బర్త్‌డే కాబట్టి నిన్న 10/10 సో, తనకైతే విషెస్ అయితే చెప్పడం జరిగింది. అది బావుందనిపించింది. కాకపోతే ఇక్కడ సంజనకైతే క్లియర్‌గా చెప్పారు. లాస్ట్ 3 వీక్స్‌లో ఉన్న సంజన అయితే ఖచ్చితంగా రావాలి. ఇది నిన్న కరెక్ట్‌గా మనం మన యొక్క రివ్యూలో కూడా చెప్పుకున్నాము. తన గ్రాఫ్ ఎక్కడో ఉండేది. అది ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేయడం వల్ల తనది అక్కడికి ఉండకుండా కొద్దిగా డ్రాప్ అవుతూ ఉంటే ఆబ్వియస్‌గా చూసేవాళ్ళకి అది నచ్చట్లేదనమాట. ఇంకా కొద్దిగా ఏదైనా కొత్త గేమ్ ప్లే ఏదైనా స్టార్ట్ చేయాలి. తిను ఓవర్‌గా తిరగబడాలి, ఎవరితోటైనా గొడవ పడాలి అన్నది చూస్తున్నాము. బట్ అది జరగట్లేదనమాట. తను ఎందుకో కొద్దిగా డైలమా ఆర్ కొద్దిగా డౌన్ అయిపోయారండి. ఎందుకంటే ఐదర్ ఫ్యామిలీ గుర్తొచ్చో లేకపోతే ఇక్కడ ఆడలేకపోతున్నాం అన్నది క్లియర్‌గా చెప్తున్నారు. ఫిజికల్‌గా అవ్వలేకపోతున్నాం, స్ట్రెయిన్ అయిపోతున్నాం అని చెప్పి. బట్ ఇది పక్కన పెట్టి నీట్‌గా ఆడితే బావుండు. లేదంటే గనక డెఫినిట్‌గా తినైతే టాప్ 5లో ఉండే ఛాన్సెస్ అయితే తక్కువైపోతున్నాయి. డే బై డే అందరూ గూడా ఆట ప్రదర్శిస్తున్నారు గాబట్టి తిన ఆట కనిపించదనమాట. అందులో ఫిజికల్‌గా వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండేసరికి తిను సపోర్ట్ చేయడానికి గూడా ఎవరు రాకపోవడంతోటి తిను మాట్లాడే మాటలు తగ్గిపోతున్నాయనమాట. అలా కాకుండా నాకెందుకివ్వరు ఛాన్సు, నేనెందుకు తీసుకోకూడదు అని జెప్పి ట్రై జేస్తే తన గేమ్ అయితే మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూడాలనమాట. ఇంకా ఫ్లోరాకైతే చెప్పాను గదా! తను చేసిన సంచాలక్ మిస్టేక్స్ సుమన్ శెట్టి విషయంలో ఎందుకు చేశావు అని జెప్పి అడగడం గానీ, లేకపోతే ఏ విధంగా తన్ని తప్పిద్దామని ప్లాన్ చేశావు అన్నది క్లియర్‌గా అయితే ఫ్లోరాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వీడియో ఏసి చూపించింది మరిట్ట. అక్కడ గానీ మనకి వీడియోలో సుమన్ శెట్టి నిజంగానే టచ్ చేశాడా? ఆ టబ్‌ని ఎండ్ పార్ట్ టచ్ చేయలేదా అన్నది తెలియట్లేదండి. అది మనం ఆప్టికల్ ఇల్యూషన్ లాగా అనిపించింది. బట్ స్టిల్ అక్కడే గొడవ ఆడాలి అన్నది మనం ఎంత కరెక్ట్‌గా అనుకుంటామో తన యొక్క వాయిస్ అయితే మంచిగా రైజ్ చేశాడు సుమన్ శెట్టి. సో, తనకైతే ఖచ్చితంగా ప్లస్ అయింది. ఫ్లోరాకి ఎలాగైనా ఈ వీక్ వెళ్ళిపోతారని అది ప్లస్సా, మైనస్సా అన్నది పట్టించుకోవడానికి లేరండి జనాలు. ఎలాగైనా అందరికీ సోషల్ మీడియాలో తెలిసిపోయింది. తనకు ఓట్స్ కూడా తగ్గిపోయి ఉంటాయన్నమాట ఫ్లోరా గారి విషయంలో. సో, అదైతే తనే చెప్పారు. ఇంక దాని తర్వాత సుమన్ శెట్టికి మీరు ఆడుతున్నారు ఇలాగే ఆడండి. మీ వాయిస్ రైజ్ చేయడం ఇంకా బావుంది. గొడవ ఇంకా గట్టిగా పెట్టుకోమని క్లియర్‌గా అయితే చెప్పారు. చూడాలనమాట ఏ విధంగా తను ఇంకా ముందరికెళ్తాడా అన్నది. ఒకవేళ ఈ వీక్ సేవ్ అయితే గనక వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఇతని యొక్క ప్రవర్తన ఆర్ వాటెవర్ ద ప్రెజెన్స్ ఎలా ఉంటుందో చూడాలనమాట. ఇంకా డీమాన్ పవన్ అండ్ రీతూకైతే డీమాన్ పవన్‌కి ఇక్కడ ఎందుకో బ్లాక్ స్టార్ వచ్చింది కాబట్టి తిట్టాలి అన్నట్టుగా అనిపించింది నాకైతే. లేకపోతే అసలు అంటే స్పేస్ లేకపోయినా స్పేస్ తీసుకొని తిట్టినట్టుగా అనిపించింది. అక్కడ చూస్తే గనక మనకి గ్లాసెస్ టాస్క్‌లో రీతూ చౌదరి ఓడిపోయిన తర్వాత తిను ఒకసారే అంటాడు, "ఎందుకు అలా చేశావు? అన్ని గ్లాసులు పెట్టాలని ఏముంది?" అని చెప్పి ఇక్కడ రీతూ అయితే ఓవర్‌గా తను ఏడవడం జరిగింది. అంటే తనకి బాధొచ్చింది. ఆబ్వియస్‌గా తనెళ్ళిపోతుందేమో అన్న ఒక
ఇది ఉంటుంది కాబట్టి సో తనకి ఆ బాధ వచ్చి ఉంటుంది కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ధీమాన్ ఏమో అంత డిస్కరేజ్ చేసి లేకపోతే అందరి ముందు పట్టుకొని తిట్టిందైతే ఏం లేదు. వెన్ కంపేర్డ్ టు పవన్ కళ్యాణ్ చేసిన దానికన్నా కూడా ఇక్కడ ధీమాన్ పవన్ రీతుకి చేసింది అసలు ఏమీ లేదనమాట. బట్ అదేదో హైలైట్ చేసి నువ్వు ముచ్చు మొహం పెట్టుకుని మాడు మొహం పెట్టుకుని అటు ఇటు తిరిగి తన్ని తిడుతూ ఉంటే తను డౌన్ అయిపోతుంది అనడం నాకైతే అసలు నచ్చలేదు. అసలుకే ఎవరికి ధీమాన్ పవన్‌కి మైనస్సే రీతూ చౌదరి. సో అదే మళ్ళీ ఇలా అంటూ ఉంటే గనక ఆబ్వియస్‌గా రీతూ చౌదరి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తాడేమో గానీ బయటన నుంచి చూసే కోణంలో అయితే గనక వాళ్ళ పెయిర్ సరిగ్గా ఉండకపోతే గనక ఇద్దరికీ ప్రాబ్లమ్ అవుతుంది. దానివల్ల ఏం ప్లస్ అయితే ఏం లేదు. ఇద్దరికీ లేదు. ఆ మాట చెప్పినందుకు. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు రీతూ మంచిది అని చెప్పినా గూడా జనాల్లో ఉన్న నెగటివిటీ ఈ విధంగా వేరే మంచి కంటెస్టెంట్స్‌ని తిట్టి చేస్తే గనక రీతూ చౌదరికి నెగటివిటీ వస్తుందనమాట. సో ఆ విధంగా అది అనకుండా ఉంటే పవన్ డిమాండ్‌ని కార్నర్ చేయకుండా ఉంటే బాగుండేదనిపించింది. ఇంకా నువ్వు ఆట ఆడాలి, టాక్టిక్స్ వేయాలి, ఐ మీన్ ఎక్కడ ఏ స్టెప్ ఏస్తున్నావో తెలుసుకోవాలి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలీదని చెప్పి బూస్టప్ ఇచ్చుంటే బాగుండేది. రీతూ చౌదరికి హెల్ప్ చేయొద్దు లేకపోతే హెల్ప్ చేయి ఇదని చెప్పడం కన్నా వాట్ ఎవర్ ఆ డెసిషన్స్ తీసుకోవడం కన్నా కూడా ఇది చెప్పుంటే బాగుండేది అనిపించిందనమాట. అట్ ద సేమ్ టైమ్ రీతూ చౌదరికి వాళ్ళ ధీమాన్ పవన్‌కి కూడా డైరెక్ట్‌గానే అదే చెప్పారు. అది బెలూన్ టాస్క్‌లో మీరు వెయ్యాలి అనుకోవడం ఎంత తప్పుడు ఇదిగా అనిపిస్తోంది. సో అది కాకుండా మంచిగా ఆలోచించి ఆడాలి. అంతేగాని ఫౌల్ గేమ్స్‌లా తీసుకుని నిర్ణయాలు తీసుకుంటే గనక అది ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు. బిగ్ బాస్ ఒక దేవుడితో సమానం. ఆయన కిందన వీళ్ళు ఉండే వాళ్ళందరినీ సర్వెంట్స్ ఆర్ వాటెవర్ వాళ్ళందరూ కూడా ఇలాగా సంచాలకుల కింద ఉపయోగించుకుంటారు అని చెప్పడం అనేది ఓకేగా అనిపించింది ఆ డైలాగ్ నాగార్జున గారి దగ్గర నుంచి అనమాట. సో అదే విధంగా ప్లాన్ చేసి ఇంకా బెలూన్స్ టాస్క్‌ని మీరు ఓడగొట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడో పొజిషన్‌లో ఉండాల్సింది మీ వల్ల డేంజర్ జోన్‌లో ఉండిపోయారని చెప్పడం కరెక్ట్. అది రీతూ చౌదరి ఆర్ వాటెవర్ ధీమాన్ పవన్ కలిసే ఉన్నారు కాబట్టి టీమ్ వైజే పేరప్ అయ్యారు కాబట్టి వాళ్ళు చేసింది తప్పే అని చెప్తానమాట. అట్ ద సేమ్ టైమ్ ఇంకా శ్రీజాకి కూడా బ్లాక్ స్టార్ ఇస్తూ ఇక్కడే ఉండిపోయావు. బట్ నీకు మధ్యలో వేరే వాళ్ళని పొగిడేటప్పుడు ముఖ్యంగా భరణిని తిట్టేటప్పుడు భరణి మధ్యలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు శ్రీజాలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని నెగెటివ్ చెప్పారండి శ్రీజ గురించి. బట్ సంజన వచ్చి అడుగుతారనమాట. నేను ఆడలేకపోతున్న ఫిజికల్ స్ట్రెంత్ లేదు ఇది అది అని చెప్పినప్పుడేమో శ్రీజ గురించి అయితే పాజిటివ్‌గా చెప్పారు. ఫస్ట్ టైం పాజిటివ్‌గా నాగార్జున గారు చెప్పినందుకు శ్రీజ కూడా మురిసిపోయారనమాట. అంటే ఎందుకు ఇలా భయపడుతున్నావు, అబ్బాయిలతో ఆడడానికి అబ్బాయిలే శ్రీజని చూసి భయపడతారు. ముఖ్యంగా పవన్ డిమాన్, ఇమ్మాన్యుయల్ అండ్ పవన్ కళ్యాణ్. సో నువ్వు అది తెలుసుకో ఎంత ఉంటుంది ఆ అమ్మాయి చిన్నపిల్ల అయినా కూడా ఎంత బాగా ఆడుతుంది, నువ్వు కూడా అలా ఆడాలి అన్నట్టుగా చెప్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటేనండి ఆమె రిలిజియన్ వైజో లేకపోతే ఆమె బాడీ వైజో లేకపోతే ఆమె యొక్క స్ట్రెంగ్త్ వైజో తెలీదు కానీ సంజనాలో ఫోబియా ఆర్ వాటెవర్ ఫోబియా కాదు ఇంటెన్షన్స్ అవి అలా ఉన్నప్పుడు ఆమె ఇంకా ఆడలేరు. అది సడన్‌గా మారిపోవాలి 100 డేస్ 200 డేస్‌లో మారిపోవాలంటే అది కష్టము. సో చూడాలి తన గేమ్ ప్లే ఎలా చేంజ్ చేసుకుంటారన్నదనమాట. సో ఇంకా ఇంకెవరు మిగిలారు? సుమన్ శెట్టికి కూడా నువ్వు బాగా పులిలా ఆడినట్టుగా అనిపించింది. ఇంకా అదే గేమ్ ప్లే కంటిన్యూ చెయ్యి. ఎవరైనా గొడవ చేస్తే వదిలిపెట్టకు. ఇంకా చెప్పి క్లియర్ అవుట్ చెయ్యి అన్నట్టుగా చెప్పారనమాట. అది అందరి గురించి గోల్డెన్ స్టార్ ఆర్ బ్లాక్ స్టార్స్ ఎవరెవరికి వచ్చాయో చెప్పారు. దీని తర్వాత పవర్ అస్త్ర అనేది ఒక అస్త్రం తీసుకొచ్చారండి. ఇది ఖచ్చితంగా అసలు నేనేమనుకున్నానంటే డేంజర్ జోన్‌లోకి మన సంజనాని పెట్టి లేకపోతే రీతూ చౌదరిని ఉంచి వాళ్ళిద్దరిని పెట్టి వాళ్ళలో ఎవరిని చేస్తారో అని చెప్పి అక్కడ సేవ్ చేయిస్తాడేమో అని ప్లాన్ అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట. సో ఈ పవర్ అస్త్ర ఎలా వచ్చిందంటే ఫస్ట్ తనుజ నేమేమో చిట్టి వేసి తీసుకెళ్తే తనుజని అడుగుతారు ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలంటే తనేమో రాముని తీసేస్తుంది. రాము ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోడు. సో అర్థం చేసుకోలేని వ్యక్తికి
ఈ కీ దొరికే కన్నా ఇంకోళ్ళకి దొరకాలి అన్న నిర్ణయంతోటి తననైతే తీసేసాడనమాట తనూజ. దాని తర్వాత వచ్చిన రౌండ్‌లో తనెళ్ళి ఎవరిని పిలుస్తారు అంటే గనక భరణిని పిలిచినట్టున్నాడు. భరణి వచ్చేసి కళ్యాణ్‌నైతే తీసేశారు. సో, కళ్యాణ్‌ని గూడా ఔట్ ఆఫ్ ద టాస్క్ అనమాట. ఇంకా దాని తర్వాతేమో కళ్యాణ్ వచ్చేసి ఎవరిని పిలుస్తాడంటే ఆహ్, ఇంకెవరుంటారు? తనుజానో ఇంకా తనుజ కాదు. ఇమ్మాన్యుయల్‌ని పిలుస్తారు. ఇమ్మాన్యుయల్ వచ్చేసి దివ్యాని తీసేస్తాడు. ఇక భరణి అండ్ ఇమ్మాన్యుయల్‌ది ఉంటుందనమాట. అందులో ఏమో ఆహ్, కళ్యాణ్ వచ్చి ఎవరిది ఉంచుతాడంటే ఇమ్మాన్యుయల్‌దయితే ఉంచుతాడనమాట. సో, ఆ విధంగా వీళ్ళైతే ఆటైతే ఆడారనిపించింది. గేమ్ చేంజ్ పాయింట్ అయితే గనక ఖచ్చితంగా ఇమ్మాన్యుయలే చేసినట్టుగా అనిపించింది. ఇమ్మాన్యుయల్ దివ్యాని తీయకపోయి ఉంటే గనక అక్కడ వేరేగా ఏదైనా ఉండేదా ఛాన్సా అన్నదే నాకైతే అనిపించింది. బట్ పవర్ అస్త్ర అయితే ఇమ్మాన్యుయల్‌కి రావడం కరెక్టా? రాంగా? అంటే బేస్డ్ ఆన్ ఎర్లియర్ తను ఆడిన గేమ్స్ గానీ, ఇమ్యూనిటీ టాస్క్ గానీ ఇవన్నీ చూస్తే గనక తనకిది అస్త్రం రావడం కరెక్టే. కాకపోతే ఇక్కడేంటంటే ఇలాగా రావడం వల్ల సంజన ఆర్ రీతూని పెట్టి ఇద్దరిలో ఒకరిని సేవ్ చేయాలి అంటే గనక ఒకళ్ళకైతే అప్పుడు అన్యాయం అయితే జరుగుతుంది. ఎందుకంటే రీతూ చౌదరికి తక్కువ ఓటింగ్ ఉంది కాబట్టి వెన్ కంపేర్డ్ టు సంజన అది బ్యాలెన్స్ అవ్వదనమాట. ఒకవేళ అలా సేవ్ చేస్తే అట్ ద సేమ్ టైమ్ ఇమ్మాన్యుయల్‌కి గూడా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే వస్తుంది. అనవసరంగా రీతూని ఎందుకు సేవ్ చేశావు అన్నట్టుగా. అది అస్త్ర అనేది చెప్తాము. ఫైర్ స్టార్మ్ వచ్చినప్పుడు మీరే తెలుసుకుంటారని చెప్తారనమాట బిగ్ బాస్. సో, అది చూడాలనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా లాస్ట్‌ది ఏంటంటే వీళ్ళందరినీ డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్ళందరినీ నుంచోబెట్టి వాళ్ళని ఒక కౌంట్ డౌన్ ఆర్ నాట్ కౌంట్ డౌన్ పేరు పిలిచినప్పుడేమో వాళ్ళ దగ్గర ఉన్నది ఫ్లిప్ చేస్తే గనక దాని మీద ఎవిక్షన్ అని ఉందా, డేంజర్ జోన్ ఉందా తెలుస్తుందనమాట. సో, ఇందులో అయితే గనక అందరూ గూడా డేంజర్ జోన్‌లో ఉన్నారు ఎక్సెప్ట్ రీతూ చౌదరి అండ్ ఫ్లోరా సైని అనమాట. ఫ్లోరా సైనికి ఎవిక్షన్‌కి దగ్గరలో ఉన్నారు. అలాగే రీతూ చౌదరి ఎవిక్షన్‌లో దగ్గరున్నారు. వీళ్ళలో ఎవరు ఎవిక్ట్ అయ్యారు ఏంటి అన్నది రేపటి చూద్దాము. రేపటి ఎపిసోడ్‌లో కలుద్దాం అన్నట్టుగా చెప్పారు బిగ్ బాస్. ప్రోమో ఇది బట్టి చూస్తే గనక అందరూ మనకి ఫ్లోరా అయితే ఎలిమినేట్ అయిందని తెలుస్తోందండి సోషల్ మీడియా ద్వారా. అది పాజిటివా, నెగెటివా ఇవన్నీ గూడా రేపటి ఎపిసోడ్‌లో అయితే మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈరోజు జరిగిన పాయింట్స్ వైస్ గనక చూసుకుంటే లాస్ట్‌కి ఒక టాస్క్ గూడా ఏదో సారీ 2 టాస్క్స్ అయితే నిన్న మొన్న జరిగినట్టున్నాయి. 2 గూడా చూపించారు. ప్రమోషనల్ టాస్క్స్ గోల్డ్ డ్రాప్ ఆయిల్ తోటిను ఇంకోటేదో సాఫ్ట్‌నర్ ఈ షాంపూ కాదు. ఐ మీన్ బట్టలు ఉతుక్కునే దీని గురించి అనమాట. 2 ప్రమోషనల్ టాస్క్స్ అయితే జరిగాయనమాట. ఫ్యాబ్రిక్ కండిషనర్ సారీ. సో, ఇదండి ఈ రివ్యూ ఈరోజు సాటర్‌డే ఎపిసోడ్‌కి. నాకైతే అంత హైప్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అంటే గేమ్ ప్లేకి అది ఎందుకు ఉపయోగపడదు అన్నట్టుగా అనిపించింది. వాటెవర్ ద రివ్యూ బై నాగార్జున గారనమాట. మీకు గనక నా రివ్యూ నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందరకొస్తాం. బాయ్.